వీడియో. మరి ఆవిడ ఎందుకు అలా పెట్టిందో నాకు తెలియదు. వెంటనే రిప్లై ఇచ్చింది. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి మా అబ్బికై స్పెట్స్ పడ్డాయండి. షాప్కి వెళ్తున్నాం స్పెట్స్ తీసుకోవడానికి. 1 వీక్ ముందరే ఆర్డర్ ఇచ్చాం. సో వెళ్తున్న దారిలో జాతర అది జరుగుతుంది. సో మీకు చూపిద్దామని వీడియో తీశాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందర ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? జస్ట్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొస్తున్నామండి. అవికి స్పెట్స్ పడ్డాయి. వాడికి సైట్ కొంచెం మైనస్లో ఉందంట. సో ఎక్కువే ఉంది సైట్. తీసుకున్నాం స్పెట్స్. కామెంట్ వచ్చిందండి. అది వచ్చేసి ఆవిడెవరో నాకు తెలియదు. నేను మధ్యాహ్నం ఏదో సమ్ వీడియో పెట్టాను. తర్వాత మా మమ్మీ అనింది, అది నీ ఫేస్ అంతా డార్క్గా ఉంది, ఇక్కడ అంతా డార్క్ సర్కిల్స్, అంటే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ అంతా డార్క్ సర్కిల్స్లా కనిపించింది. సో బాగాలేదు ఎపీరియన్స్. మళ్ళీ వేరేగా లైట్ అంతా వేసుకొని మంచిగా వేసుకొని చెయ్యి అని చెప్పానిందని దాన్ని డిలీట్ చేస్తాను. అయితే సమ్ షార్ట్స్లోని వీడియోస్ ఉన్నాయి చూసారా? ఏం షార్ట్ అంటే అది మీరు మంచిగా అత్తమామలు చెప్పేది మీ అదేంటి ఆవిడ ఎలా పెట్టింది అంటే, కామెంట్ చదువుతాను మీకు. మీ దాంట్లో ఓపెనే లేదు కదా నాది. అత్తగారోళ్ళ మాట నువ్వు వినాలి, వాళ్ళు కాదు నీ మాట వినేది అని చెప్పి పెట్టారు. నేను వినమని ఎక్కడా చెప్పలేదు ఆ వీడియోలో. జస్ట్ ఆ వీడియో దేనికి పెట్టాను అంటే, ఎప్పుడు చూసినా అత్తగారినే చూసుకోవాలి కోడలు అని చెప్తారు కదా. కోడలను కూడా కూతురుగా చూసుకోండి, ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది అని సమ్ మెసేజ్ ఇచ్చాను. దాంట్లో తప్పే ఉంది? అమ్మ తల్లి ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో ఆవిడెవరో మాకు తెలియదు. అసలు మా ఇంట్లో పరిస్థితి ఏంటో తెలియదు. అసలు నేనేదో నార్మల్గా పెట్టాను ఆ వీడియో. మరి ఆవిడ ఎందుకు అలా పెట్టిందో నాకు తెలియదు. వెంటనే రిప్లై ఇచ్చిందన్నమాట. ఏంటి, మా అత్తగారు వాళ్ళంట ఈవిడికి ఫోన్ చేసి చెప్పారంట. మరి వచ్చి సాల్వ్ చేస్తా, అక్కడి నుంచి వచ్చి సాల్వ్ చేయొచ్చు కదా. అంత రియాక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చి సాల్వ్ చేయొచ్చు కదా. అండ్ ఫస్ట్ నుంచి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నారంట. అందులో ఏమో అబౌట్లో ఆవిడ ఛానల్లోకి వెళ్ళి, ఆవిడకి ఛానలే లేదు, ఆవిడ ప్రొఫైల్లోకి వెళ్ళి అబౌట్ ఆవిడ గురించి చూస్తే ఈరోజు లాగిన్ అయి ఉంది. అంటే ఈరోజు క్రియేట్ చేశారు వాళ్ళ ఛానల్. సో అంత ఆతృత ఎందుకు? ఇప్పుడు నేనేమి అంత పాపులర్ కాదు. మా లైఫ్లోకి ఎందుకు రావడం? ఇప్పుడు అంత ఖాళీగా ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ని నెగిటివ్ క్రియేట్ చేయకూడదు అనుకున్నాను నేను. ఇప్పుడు అంతా మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారంటే తిట్టుకోవడం అదే కదా మనం చూస్తున్నాం. ఆ నెగిటివ్ని స్ప్రెడ్ చేయకూడదు నా వీడియోస్లో అయితే అని చెప్పి నేను చూసాను. మరి ఈవిడ ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుందో నాకు తెలియదు. సరే, కొంతమందికి మనం బయట ఎవరికైనా భోజనం పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది. అంటే ఆ విధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఏదో సహాయం చేసి ఆ విధంగా ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. ఓకే, ఇలా కామెంట్స్ పెట్టి నేను హ్యాపీగా ఉంటానంటే ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి. మీ హ్యాపీనెస్ మన వల్ల ఒకరు హ్యాపీగా ఉంటున్నారంటే ఓకే కదా మనకి. సో మా హస్బెండ్తో చెప్పాను, ఇలాగా వస్తున్నాయి అవి నా న్యూ అంటే నాది కొత్తది కదా ఇది ఛానల్. ఇప్పటికి వచ్చి నాకు కామెంట్స్ ఏమీ రాలేదు, ఒక 2-3 తప్ప.
ఒకటి అన్నీ నెగిటివ్ వేలోనే వస్తాయి, ఎందుకు పాజిటివ్ రాదు? నా వీడియోస్ అన్నీ కూల్ అండ్ పాజిటివ్లో వేలోనే ఉంది. ఆవిడ కూడా చెప్పింది ఈ వీడియోస్ అన్నీ కూల్గా ఉన్నాయి అని. మరి ఎందుకు కామెంట్స్ అనేవి పాజిటివ్ వేలో రావు? అంటే హైలైట్ అవ్వడానికో మరి దేనికో మనకు తెలియదు. కానీ అమ్మ తల్లి, అంటే మీరు ఖాళీగా ఉండి పెట్టుండొచ్చు, నాకు ఖాళీ అంత ఉండదమ్మా నీకు మెసేజ్ చేయడానికి. అప్పటికీ చేశాను, మీరు ఎవరు నాకు తెలియదు కదా. కానీ రేపటి నుంచి అసలు ఖాళీ ఉండదు. ఈరోజు అంటే నాకు హాఫ్ డే, నాకు హెల్త్ బాగోక వచ్చేసాను. అంటే రేపటి నుంచి నేను ఖాళీ ఉండను, నీకు మెసేజ్లు కూడా రావు, ఫీల్ అవ్వకు. నువ్వు పెట్టుకుంటానే ఉండు, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతావు కాబట్టి. కానీ నీకు రిప్లై ఇవ్వలేను నేను, ఎందుకంటే అంత ఖాళీ ఉండదు నాకు. బాబుని చూసుకోవాలి, స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ నా పని నేను చూసుకోవాలి కదా. సో ఎనీవేస్, ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నట్టయితే నేనైతే కామెంట్స్ డిలీట్ చేయను, అలాగే ఉంచుతాను. పెట్టు, నెగిటివ్గా ఎన్ని పెడతావు పెట్టు. అంటే నీతులు చెప్తున్నావు ఏంటి అన్నట్టుగా మాట్లాడావు కదా. నీకు నచ్చకపోతే విండమని ఆఫ్ చేసేసుకొని లాగౌట్ చేసి వెళ్ళిపో. నేను చూడమని నేను చెప్పలేదుగా. నేను ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అని నేను అనొచ్చు కదా, కానీ అన్ను. ఎందుకంటే నేను పాజిటివ్ వేలోనే వెళ్దాం అనుకుంటున్నాను, నన్ను నెగిటివ్ వేలోకి తీసుకురా, ఓకేనా? అదే అండి ఈరోజు వీడియో. అయితే ఇలాగా నెగిటివ్ కామెంట్స్ వల్ల బాధపడతారు, అది ఒక్క పక్కన పెడితే దానికోసం ఆలోచించి మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఎవరికైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే పట్టించుకోకండి, వేస్ట్. మన లైఫ్లో ఇంకా చాలా ఎదగాలి. సో నేను వచ్చే సజెషన్ ఏంటంటే, మీరు డిలీట్ కూడా చేయకండి నెగిటివ్ కామెంట్స్ని, అలా ఉంచేయండి. వాళ్ళు అప్పుడప్పుడు పాపం సంతోషపడతారు, ఓకేనా? ఓకే, ఎనీవేస్ బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.